క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయము నీలో చేరి వరకు ఆరాటుపడుచున్నది అని పలికినటువంటి ఒక గొప్ప పునీతుని యొక్క పండుగ మనము ఈరోజు కొనియాడుతున్నాము. పునీత అగస్తీను గారు. ఆయన తన పాత జీవితములో యేసు ప్రభుని తెలుసుకునే ముందు, యేసు ప్రభుని తన రక్షకునిగా స్వీకరించే ముందు ఆయన గడిపినటువంటి ఒక జీవితము చాలా పాపకరమైనటువంటి ఒక జీవితం. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనములో మనం ఈ విధము చదువుతున్నాము, వ్యభిచరింపరాదు. ఈ అగస్తీను గారి యొక్క జీవితమును ఒకసారి పరిశీలించినట్లయితే వ్యభిచారములో ఉన్నటువంటి అగస్తీను గారిని మనము చూడగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత ఆ అగస్తీను గారి యొక్క పునీతురాలైన మోనిక అనే అమ్మగారి ద్వారా ఆయన దేవుని దగ్గరికి తన కనులు చూసినప్పుడు, ఎత్తినప్పుడు, అప్పుడు నుండి ఆయన యేసు ప్రభుని కోసం మాత్రము జీవించారు. 19వ సంవత్సరాలు మోనిక పునీతురాలైనటువంటి మోనిక ఈ అగస్తీను గారి కొరకు ప్రార్థించారు. వ్యభిచరింపరాదు అని పలికినటువంటి యేసు ప్రభు ఈ వ్యభిచారం ఎటువంటిదో అని కూడా 28వ వాక్యములో చాలా స్పష్టముగా మాట్లాడుతున్నారు. కామేచ్ఛతో ఒక స్త్రీని చూస్తున్నటువంటి వారు వ్యభిచారము చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నేత్రము మన పాపకారణమైన మన నేత్రములను శుద్ధము చేయడానికి మనము ప్రయత్నించుకుందాం. అగస్తీను గారు ఆయన పాత జీవితమును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఒక కొత్త జీవితం ఎలా జీవించారో ఆ విధముగా మన కన్నులతో మనము చేసినటువంటి పాపము నుండి మనము విడనాడి యేసు ప్రభునిలో ఒక క్రొత్త జీవితము జీవించడానికి ఉన్నటువంటి కృప దేవుని ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక.